సక్సెస్ అనే రహదారిపై నడవటానికి కొన్ని రహస్య మంత్రాలున్నాయి. సక్సెస్ అనే దారిలో ఎన్నెన్నో అడ్డంకులు, అవరోధాలు ఉన్నాయి. కోట్లకు కోట్లు సంపాదించటానికి ఈ దారిలో నడక తెలియాలి అంటే అందుకు కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే టాప్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగి బాగా సంపాదించాలనే కోరిక ఎవరికుండదు? డబ్బు సంపాదించటానికి ఎన్ని మార్గాలున్నా అందరూ వ్యాపారం వైపుకే మరల్తారు. అయితే అక్కడ డబ్బు సంపాదించటం అందరికీ సాధ్యం కాదు. అందుకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఎందుకంటే బిజినెస్ లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని తట్టుకునే ముందుకు సాగాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెనక్కి తగ్గితే బిజినెస్ లో రాణించలేరు. ప్రపంచవ్యాప్తంగా చాలా చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించి సమాజం మీద తమదైన ముద్ర వేసిన వారు చాలా మందే ఉన్నారు. అయితే వారు అలా సక్సెస్ పొందటానికి కారణం ఏమిటి? దానికోసం కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. మరీ ముఖ్యంగా 5 నైపుణ్యాలు బిజినెస్ లో అద్భుతమైన విజయాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందులో మొదటిది వ్యక్తులతో సరిగ్గా వ్యవహరించటం. అవును, తోటి వారితో ఎలా మెలగాలో తెలియకపోతే ఎలాంటి వ్యాపారంలో అయినా రాణించలేం. ఒక బిజినెస్ మ్యాన్ జీవితంలో ఎందరినో ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మంచి కమ్యూనికేషన్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ వంటి నైపుణ్యాలు చాలా అవసరం. అలాగే లాజికల్, క్రియేటివ్ థింకింగ్ అనేది చాలా ముఖ్యం. లాజికల్, క్రియేటివ్ థింకింగ్, అలాగే క్విక్ లెర్నింగ్ అంటే విషయాలను వేగంగా నేర్చుకోవడం లేదా అర్థం చేసుకోవడం అని అర్థం. బిజినెస్ లో నిరంతరం ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటి పరిష్కారానికి లాజికల్ గా ఆలోచించి సరైన నిర్ణయం వేగంగా తీసుకోవడం ఎంతో అవసరం. ఇక వీటన్నింటికంటే ముఖ్యమైనది సమయాన్ని సమన్వయం చేసుకోవడం. ప్లాన్ సరిగ్గా అమలు చేయాలంటే సమయం విషయంలో చాలా ఖచ్చితత్వంగా ఉండాలి. అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించినప్పుడు కనీసం 2 ఏళ్ల వరకు దాని నుంచి విపరీతమైన లాభాలు వస్తాయని అనుకోవడం మంచిది కాదు అని చెబుతున్నారు. అందరితో కలిసి ప్రయాణించటం, ఆనందాన్ని అందరితో కలిసి పంచుకోవడం, ఇవన్నీ మిమ్మల్ని కోటీశ్వరుణ్ణి చేస్తాయి.